ఇందు. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని? నా పేరు ఇందుమతి. నాకు నిన్ను ఇందు అని పిలిస్తేనే బాగుంటుంది. అలా నా కాబోయే భర్తతో ముద్దుగా పిలిపించుకోవాలి. నేను ఆశతోటే బ్రతుకుతున్నాను ఇందు. నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అంటే అయ్యగారి చేతుల మీదుగా పెళ్లి చేసుకుందాం. కల్లో కూడా నన్ను నీ భార్యగా ఊహించుకోవడానికి సరిపోవు నువ్వు. నా అందానికి అలాంటి వాడే భర్తగా సరిపోతాడు. నీలాంటి దిష్టి బొమ్మలు నాలాంటి దాన్ని కోరుకోకూడదు. నువ్వు ఇంట్లో దాసివని మర్చిపోయి మాట్లాడుతున్నావు. దాసిగానే ఉండాలని లేదు. రఘునాథ్ బాబు గారు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి పెద్ద కోడలనవుతాను. నువ్వు ఈ లోకంలో లేనట్టున్నావు. నువ్వేంటి ఇంటి కోడలవడం ఏంటి? ఈ మాట పెద్దయ్య గారు గాని విన్నారంటే నీ గొంతుకొస్తారు. ప్రేమకి అంతస్తులు లేవు. నేను పెదబాబుని గాఢంగా ప్రేమిస్తున్నాను. అతనే నా భర్త. పెళ్ళంటూ చేసుకుంటే పెదబాబునే చేసుకుంటాను. నీకు నిజంగానే పిచ్చి పెట్టినట్టుంది. పెదబాబుకి ఎప్పుడో చిన్నప్పుడే పెళ్ళయింది. ఎప్పుడూ తెలిసి తెలియని వయసులో చేసిన పెళ్లి కాదు. నేనంటే రఘునాథ్ బాబు గారికి కూడా చాలా ఇష్టం. నన్ను ప్రేమగా చూస్తూ ప్రేమగా పలకరిస్తారు. ఇప్పుడు పెద్దబాబు గారు రాగానే నా మనసులో మాట చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను. ఇందు, బాగున్నావా? బాగున్నాను బాబు. ఇంకా ఏంట్రా విశేషాలు? నీ డిగ్రీ పూర్తయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పై చదువులు చదవమంటే లండన్ వెళ్తాను. అంతా మీ ఇష్టం నాన్నగారు. వద్దులేరా, చదివింది చాలు. మీ ఇష్టం నాన్నగారు. నువ్వు ఊరు నుంచి వచ్చావు కాబట్టి కోడల్ని మన ఇంటికి తీసుకురమ్మని కబురు చేస్తాను. ఏంట్రా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఓహో, నిజమేలే. నీకు జరిగింది బాల్య వివాహం. ఏమీ గుర్తుండదు. అమ్మాయి పేరైనా గుర్తుందా? లేక చదువులో పడే అది కూడా మర్చిపోయావా? వదింది మర్చిపోయే పేరు కాదు కదా నాన్నగారు. అరుంధతి. అరుంధతి నక్షత్రం. అమ్మా అరుంధతి, ఏంటి నాన్నగారు? నీకో విషయం చెప్పాలని వచ్చామమ్మా. మీ అల్లుడు గారు బెనారస్ నుంచి వచ్చారా నాన్నగారు? నాకెలా తెలిసిపోయిందనే కదా మీ ఆశ్చర్యం. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఆ శుభవార్త కోసమే మేము ఎదురు చూస్తున్నాం. అల్లుడు గారు ఊరు నుండి వచ్చారట. మంచి రోజు చూసుకుని కోడల్ని ఇంటికి తీసుకురమ్మని మీ మామయ్య గారు నరసింహశాస్త్రి గారు కబురు చేశారు. అందుకే ఈ చీర కూడా పంపారు. అల్లుడు గారు శ్రీరామచంద్రుడైతే నా కూతురు సాక్షాత్తు సీతమ్మ తల్లే. పదమ్మా, గుడికెళ్దాం. పుట్టింటికి అంత గొప్ప పేరు తెచ్చో మెట్టింటికి అంత మంచి పేరు తేవాలమ్మా. దీర్ఘాయుష్మానుభవ మనో వాంఛాహృదరస్తు ఆయురేరగశర్యాభివృద్ధిరస్తు. ఏమైంది మాధురి? ఎవరు వీళ్ళు?